నీకు డబ్బు ఉందనో, వ్యవహారం ఉందనో, లేకపోతే పారబోసుకునేటువంటి శక్తి ఉందనో, లేకపోతే మనుషులంటే లెక్క లేదనో, భగవంతుడంటే ఒక బీపీ అనో, ఇవన్నీ నిర్వర్తించడం కోసం అభిషేకాలు కాదు, పూజలు కాదు, వ్యవహారం అంతకన్నా కాదు. నువ్వు విషయాన్ని, తత్వాన్ని తెలుసుకుని ప్రవర్తించు. తత్వాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ప్రవర్తించావో ఏం జరుగుతోంది? జరపబడుతున్నటువంటి అభిషేకము జరగవలసినటువంటి చోట వస్తు ప్రాభవంగా కాకుండా భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. అమ్మవారి నామాల్లో లలితా సహస్రనామంలో చెప్తారు, అవునా కదా? ఇక్కడ కర్మగా చేస్తున్నావు, దృశ్యంగా విషయం తన విషయాన్ని తెలుపుకుంటూ, కళ్ళకి కనపడకుంటూ దృశ్యమాన జగత్తులో నీకు కనపడుతూ స్రవిస్తుంది. ఈ కనపడుతూ స్రవిస్తున్నటువంటిది అంతరాలయంలో ఏం జరుగుతుంది? భావన మాత్రము చేత అభిషేక రూపంలో జరపబడుతూ ఉన్నటువంటిది. దాన్ని స్వీకరించినటువంటి ఆత్మ చైతన్యం ఏమవుతుంది? నువ్వు, నేను, నాది, నాకు, నేను అనేటువంటి అహంకార పూర్ణ ఏదైతే ఉందో దాని నుంచి నేను బయటికి లాగి ఈ నేను అనబడేటువంటిదంతా కూడా శివ అర్పణ వలన కలిగినటువంటిదే, శివార్పణ చేయవలసినటువంటి విషయమే అనేటువంటి విషయంగా శివోహం అనేటువంటి స్థాయి నీలో పొందుపరుస్తూ దాన్ని వికసింపజేస్తూ ఉన్నది. అటువంటి స్థితిని పొందడమే నువ్వు చేసేటువంటి పూజ అంతరాళంలో ఉన్నటువంటి తత్వ వివేచన. ఆ తత్వ వివేచన ఇప్పుడు ఏమవుతుంది? శ్రవణము, కీర్తనము, మననము అనేటువంటి 3 విధానాలకి మించి ఎవరైతే ఇటువంటి అర్చనము చేస్తాడో, అర్చన అనేటువంటి క్రతువు ద్వారా కూడా చేయగా అది కూడా ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా చెయ్యమన్నారు గనక శివపురాణంలో ఇలాంటి విధానం సూత మహర్షుల వారు ఋషులందరికీ చెప్పారు గనక, ఆ సూతుల వారికి వ్యాసుల వారు చెప్పారు గనక, వ్యాసుల వారికి సనత్కుమారుడు చెప్పారు గనక, సనత్కుమారుల వారికి నందికేశ్వరుడు చెప్పాడు గనక, నందికేశ్వరుడికి పరమశివుడు చెప్పాడు గనక అనేటువంటి భ్రాంతితో కాదు, పరమశివుడు నా దాకా ఈ విషయాన్ని తీసుకురావడానికి ఇంతమందిని ఆసరా చేసుకుని నేను వినలేనని ఈ విషయాన్ని ఇంతమంది ద్వారా నా దాకా చేర్చాడనేటువంటి కృతజ్ఞతతో ఈ విషయాన్ని చేయడం ద్వారా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడగలిగే అవకాశం నాకు వస్తుందనేటువంటి ఒక స్మరణతో ఈ పూజ అనేటువంటి సంకల్పాన్ని చేయి, అక్రతువునిచ్చి చేయగా ఏమవుతుంది? ఇంద్రియాలతో ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలతో చూడబడుతూ ఉంటుంది, అనుభవింపబడుతూ ఉంటుంది. నువ్వు ఏ కాలాన్నైతే వృధా చేస్తూ ఐశ్వర్యాన్ని గడిస్తున్నావో, ఐశ్వర్యంలో కొంత ధార్మికమైనటువంటి స్థాయిలో భగవంతుడికి కైంకర్యం జరుగుతూ ఉంటుంది. ఆ ధార్మికమైనటువంటి కార్యక్రమంగా చేయబడేటువంటి నిధి ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే దాని గురించి ఇక్కడ ఖర్చు చేయబడుతుందో, ఆ ఖర్చు ద్వారా నీకు తెలిసి తెలియకుండా చేసినటువంటి ఆర్జన ఏదైతే తప్పుగా చేశావో, ఆ తప్పుగా చేయబడినటువంటిది కొంత సమర్పణ భావము వల్ల సమర్పింపబడినటువంటిదిగా నీకు ఉత్తమమైనటువంటి విషయంగా, ఐశ్వర్యంగా నీ యందు సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. కనుక సమర్పణ భావాన్ని పెంపొందించేటువంటి క్రతువు పూజ. అటువంటి పూజని నువ్వు ఆధారం చేసుకో. అటువంటి పూజపై ఎలా చేయాలి? ప్రేమతో చేయి. ఈ జన్మ నాకు వచ్చినందుకు కాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలెట్టుకుని ఏమంటే ప్రేమతో చేయి అంటారు కదండి. ఇలాంటి రూల్స్ అన్నీ కూడా మన దగ్గరే పెట్టారు అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, పాశ్చాత్య దేశాలు ఇప్పుడు మన దేశంలో కూడా బాగా ఎక్కువగా అయిపోయింది. ఇక్కడ నుంచి మొదలెట్టుకుని మన లాస్ట్ బ్లాక్ ఫ్రైడే అక్కడి నుంచి మొదలెట్టుకుని రేపొద్దున జనవరి 1వ తారీఖు దాకా ప్రతి వాడికి వేరే వేరే మతాల్ని ఆధారం చేసుకుని బతికే వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? థ్యాంక్స్ గివింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళకి చాలా గొప్పదైనటువంటి మాసం. ఒక మతం వారికి ఇదంతా కూడా గొప్పదైనటువంటి కాలం. ఈ కాలంలో వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న దానిలో కొంత భాగాన్ని ఏమాత్రము దేన్ని ప్రత్యుపకారంగా ఆశించకుండా దానం చేస్తూ ఉంటారు. అది షాపుల వాళ్ళైనా కావచ్చు, ఇంకో అన్నిట్లో రిబేట్స్ ఉంటాయి. అన్నిట్లోనూ కూడా చాలా తక్కువ స్థాయిలో అమ్మకాలు రేట్లు తగ్గించేస్తూ ఉంటారు. దాంతో లేని వాళ్ళకి కొనుక్కోగలిగేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే గిఫ్ట్ రూపంలో నాతో పాటు నువ్వు ఈ సమాజంలో బతుకుతున్నావు, నాకు భయం లేకుండా నాకు ఆసరాన్ని ఇస్తున్నావు, ఉన్నందుకు కానీ నీకు థ్యాంక్స్ అని ఒక గిఫ్ట్ని వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. ఇట్లా ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? పైన ఉన్నటువంటి భగవంతుడు ఎవడో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆనందాన్ని ఎందుకు పొందుతున్నాడు? నువ్వు ప్రతి మనిషిలోనూ ఆ భగవత్ స్వరూపాన్ని నువ్వు ఎస్యూమ్ చేస్తున్నావు గనక. ఆ ఎస్యూమింగ్లో ఏమవుతుంది? నీకున్న దాన్ని, దాచుకున్న దాన్ని, ప్రతిదాన్ని కూడా త్యాగం అనేటువంటి బుద్ధితో ఎదుటివాడికి ఇస్తున్నావు కనుక. ఇది కేవలం జగత్తు పుట్టినటువంటి ఎంతో కాలం తర్వాత కొందరి ప్రేరేపణ వల్ల, కొందరి మంచితనం వల్ల, అతి మంచితనం వల్ల, ఆ మంచితనమే భగవత్ స్వరూపంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణగా భావించినటువంటి
విషయాలుగా అంతర్గతంగా ఏర్పడినటువంటి మతాలలోనే ఇంత మనుషులు భగవంతుణ్ణి పోల్చుకునేటువంటి ఒక విషయం ద్యోతకమవుతుంటే, వేదం ఏం చెప్తుంది? ఈ వేదం ఎప్పుడు పుట్టింది? ఈ జగత్తులన్నిటికీ పూర్వమే పుట్టింది. జగత్తులన్నిటికీ పూర్వం పుట్టినటువంటి వేదమే మొత్తం ఉన్నటువంటి వారందరూ కూడా భగవత్ స్వరూపాలే అని చెబుతూ ఉన్నప్పుడు, భగవంతుడికి మనిషి యొక్క స్వరూపమే ఆధారము. వాడిలో భగవంతుడిని చూసేటువంటి ప్రయత్నం చేయనేటువంటి విషయము వేదం చెప్పింది అంటే నమ్మేవాళ్ళు లేకుండా అయిపోయారు. కనుక ఇప్పుడు భగవంతుడిని ఇప్పుడు ఎలా చూడాలి? మనిషి స్వరూపంగా ముందు దర్శనం చేస్తూ, ఆ మనిషి స్వరూపంగా ఎప్పుడైతే దర్శనం చేస్తున్నావో, మనిషిని ఎవరిని చూసినా భగవంతుడు అనేటువంటి స్థాయిలోకి, ధ్యాసలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అటువంటి స్థాయిలో నువ్వు చేసేటువంటి పూజ ద్వారా ఇక్కడ నీకు ఎప్పుడైతే త్యాగబుద్ధి అలవాటైందో, ఎదుటివాడికి ఇవ్వడం అనేటువంటిది కూడా అలవాటు అవుతుంది. ఆ ఇవ్వడం ఏమిటి? భౌతికమైనటువంటి వస్తువులు, ఐశ్వర్యమే కాదు, పారమార్థికమైనటువంటి శాంతిని, లోకా సమస్తాః సుఖినో భవంతు, ఇది చెప్పగలిగేటువంటి శక్తి వరకు ఉంటుంది. భగవంతుణ్ణి పరమాత్మగా భావిస్తూ ప్రేమతో, ప్రీతితో ఎవరైతే భగవంత్ కైంకర్యాలు చేస్తూ ఉంటాడో, ఆ భగవంతుడికి త్యాగబుద్ధితో తనకు ఉన్నటువంటి, తను సంపాదించుకున్న విషయాలన్నీ కూడా అర్పితం చేసేటువంటి బుద్ధి ఎవరికైతే వస్తుందో, వాడికి ఎదురుకుండా ఉన్నటువంటి మనిషికి కూడా తను సంపాదించుకున్న దాన్ని పంచి ఇవ్వడంలో కలిగేటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతో పాటు ఏం చేశాడు? తన సుఖాన్ని, తన ఆనందాన్ని, లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి, ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధం కూడా సమసిపోవాలి, అక్కడ బాధాతప్తులైనటువంటి హృదయాలు కూడా శాంతతని పొందాలనేటువంటి సంకల్పాలతో పూజ చేయడం అనేటువంటి, ఈ పూజలో ఉన్నటువంటి సంకల్పమే సర్వ మానవాళిని ఒక తాటి మీదకి తేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరంగా మారుతుంది. అలా నీ పూజలో ఉన్నటువంటి భావాన్ని, భావాంతర్గతంగా ఉన్నటువంటి సంకల్పాన్ని, సంకల్పాంతర్గతంగా ఉన్నటువంటి వసుదైవ కుటుంబ తత్వాన్ని, ఆ వసుదైవ కుటుంబానికి అంతటికీ తండ్రిగా ఉన్నటువంటి పరమశివ తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఇది సూతల వారు లింగార్చన అనేటువంటి విభాగంలో, ఇప్పటికి మనం 5 భాగాలు చెప్పుకున్నాం, 5 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ 5 అధ్యాయాల్లో మనం ఏమిటి, మనం దేని గురించి తెలుసుకోవాలి, దేని గురించి తెలుసుకోవడం వల్ల దేన్ని అధిగమించగలుగుతాం. ఆ అధిగమించాలంటే సాధకుడు అనేటువంటి వాడు సాధనగా ఏం చేయాలి, ఆ సాధనా మార్గంలో ఎదురయ్యేటువంటి విపత్తుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ ఓవర్కమ్ చేసేటువంటి విధానంలో ఇవేనా, ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, ఈ మార్గాల్లో ఇదివరకు ఎవరైనా ఈ మార్గాల్లో నడిచి ఉన్నారా, వాళ్ళు పొందినటువంటి అనుభవాలు ఏమిటి. పరమశివతత్వం అంటే ఏదో పుస్తకంలో రాసినటువంటి ఓ 87 అధ్యాయాలు మాత్రమే అనుకుంటే చాలా కష్టం. దాన్ని మించినటువంటి తత్వం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే కలగవలసింది ఏమిటి అంటే, అందుకనే శివపురాణం చెప్పబడుతుంది అంటే పెద్దలందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, కూర్చున్న మొదటి నుంచి ప్రవచనం పూర్తయ్యేదాకా, అంటే ఈ 3 రోజుల కాలం కూడా దీక్షాపరులమై ఉండాలి అని చెబుతూ ఉంటారు. దీక్ష అంటే దేనికి సంబంధించిన దీక్ష? ఏదో అయ్యప్పమాల దీక్ష వేశారండి, లేకపోతే దుర్గమ్మ దీక్ష వేశారు, అమ్మమాల వేసుకున్నారు, ఇలా కొన్ని దీక్షలు చెప్తూ ఉంటారు. శ్రవణం అనేటువంటి దీక్ష ఈ 3 రోజుల యందు ప్రతి వాళ్ళ యందు ఉండాలి. ఆ శ్రవణము ద్వారా ఏం కలుగుతుంది? చిత్తవృత్తిని, చిత్తము చేసేటువంటి పనులన్నింటి ద్వారా మనకి శాంతి లభిస్తుంది. ఆ శాంతి ద్వారా ధ్యాస పెరుగుతుంది, ధ్యాస ద్వారా మననం అనేటువంటి దాని ద్వారా ధ్యానము లగ్నం అవుతుంది. దేని యందు? పరమశివుని యందు. అటువంటి లగ్నము ప్రతి వాళ్ళకి కూడా పరమశివ అనుగ్రహం చేత కలగాలని, ఈ చెప్పబడినటువంటి మాటలలో తప్పులున్నా ఒప్పులున్నా వాటన్నింటికి మూలకారకుడు పరమశివుడే కనుక